హలో అండి. నా పేరు కార్తీక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫైట్స్ నుండి వచ్చిన కొత్త ఫీచర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాము. ఆ ఫీచర్ నేమ్ వచ్చేసి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ గురించి మాట్లాడుకోవడానికి ముందుగా ఇంతవరకు ఎవరైతే ఫైట్స్ అకౌంట్ లేదో కింద డిస్క్రిప్షన్‌లో మీకు డీమ్యాట్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది. మీరు ఫైట్స్ లింక్ యూజ్ చేసి మీరు ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఓకే. సో, ఫైట్స్ ఎవరికైతే ఆల్రెడీ ఉందో వాళ్ళు యాప్ ఓపెన్ చేసి మీరు చూడొచ్చు. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఏ విధంగా చూడొచ్చు. ఏ విధంగా దాన్ని ఎనేబుల్ చేయాలి, స్టాక్స్‌ని ఏ విధంగా బై చేయొచ్చు. మనకు ఎంతవరకు మార్జిన్ అనేది అవైలబిలిటీ ఉంది అనేది మనం ఇప్పుడైతే చూద్దాం. ముందుగా ఫైట్స్ యాప్ ఈ విధంగా ఉంటుందండి. మీకు ఫైట్స్ యాప్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మీరు కింద మార్కెట్స్, డిస్కవర్, పోర్ట్‌ఫోలియో, ఆర్డర్స్ కనిపిస్తున్నాయి కదా! ప్రొడక్ట్స్‌లోకి వెళ్ళాలి. ప్రొడక్ట్స్‌లో వెళ్తే మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇన్‌స్టా ఆప్షన్స్, ఆప్షన్ చైన్. థర్డ్ వన్ వచ్చేసి మనకు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ వచ్చేసి మనకు ఫైట్స్‌లో అప్ టు 4x మీకు పక్కన కనిపిస్తుంది కదా! 4x వరకు మీకు మార్జిన్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. అప్ టు 4x. ఎవరైతే ఎంటీఎఫ్ ఫెసిలిటీని ఎనేబుల్ చేసుకోలేదో మీరు దాని మీద క్లిక్ చేస్తే కింద మీకు ఇక్కడ షో ఎంటీఎఫ్ పొజిషన్స్ అని ఉంది కదా! నేను ఆల్రెడీ ఎంటీఎఫ్ ఎనేబుల్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇంతవరకు ఎవరైతే ఎంటీఎఫ్‌ని ఎనేబుల్ చేయలేదో వాళ్ళకి ఎనేబుల్ ఎన్టీఎఫ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు మీ యొక్క ఆధార్ అథెంటికేషన్ ద్వారా, డిజి లింక్ అథెంటికేషన్ ద్వారా మీరు దాన్ని ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. 1-2 డేస్ అయితే దానికి టైం పడుతుంది మీకు ఎనేబుల్ అవ్వడానికి. ఓకే. దాన్ని ఆ ప్రాసెస్ మీరు చేయొచ్చనమాట. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇక్కడ మీకు చూపించడానికి అయితే నాకు కనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను షో ఎంటీఎఫ్ పొజిషన్స్ అయితే నేను క్లిక్ చేస్తాను. షో ఎంటీఎఫ్ పొజిషన్స్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆహ్, పొజిషన్స్‌లో కింద మనకు ఆల్ అలాగే ఎంటీఎఫ్ అని 2 కాలమ్స్ అయితే 2 పోర్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మీకు ఫైట్స్‌లో ఒక బ్యూటీ ఏంటంటే నార్మల్‌గా మీరు ఏవైతే బై చేసుంటారో అవి నార్మల్‌గా కనిపిస్తాయి. అలాగే ఎంటీఎఫ్‌ని యూజ్ చేసి అంటే మార్జిన్‌ని యూజ్ చేసి మీరు బై చేస్తారో అవి మీకు సెపరేట్‌గా అయితే మీరు ఆహ్, డైవర్సిఫై చేసుకోవడం అయితే ఐ మీన్ డిఫరెన్షియేట్ అయితే మీరు చేసుకోవచ్చు. సెపరేట్‌గా మీరు చూడొచ్చు. ఇక మనం స్టాక్స్ గురించి వస్తే ఇందులో మనకు ఫైట్స్‌లో ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటంటే, సో ఏ స్టాక్‌కి ఎంతవరకు మనకు మార్జిన్ అవైలబిలిటీ ఉంది అనేది ప్రతి స్టాక్ మనం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా వాచ్ లిస్ట్‌లో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి టాటా గోల్డ్. టాటా గోల్డ్ అనే ఏదైతే స్టాక్ ఉందో దానికి పక్కన మీకు 3.7x అని మీకు కనిపిస్తుంది. అంటే 3.7 టైమ్స్ మీకు మార్జిన్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందనమాట. అంటే దాని అర్థం ఏంటంటే మీరు రూ. 1000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు 3.7 టైమ్స్ అంటే చూడండి టాటా గోల్డ్ మీద నేను క్లిక్ చేసి కింద బై ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. నంబర్ ఆఫ్ క్వాంటిటీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ టాటా గోల్డ్ వచ్చేసి 7.63 ఉంది. నేను ఒక 1000 షేర్స్‌నయితే నేను బై చేద్దాం అనుకుంటున్నా. 1000 షేర్స్ అయితే జనరల్‌గా నాకు ఎంత మార్జిన్ అవుతుంది? రూ. 7,640 అవుతుంది. రైట్? సో, మార్జిన్ ఇక్కడ చూడండి. ఈ యొక్క మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని యూజ్ చేసుకుంటే మనకు మార్జిన్ రిక్వైర్డ్ అమౌంట్ వచ్చేసి 2065 మాత్రమే. లేదు. ఓకే. దీన్ని మనం రిఫ్రెష్ చేస్తే మార్జిన్ ఫెసిలిటీ వచ్చేసి మనకు 1912 మాత్రమే మనకు మార్జిన్ రిక్వైర్డ్ అని చూపిస్తుందనమాట. రైట్? మనకు 7,000 కావాల్సొస్తే ఇక్కడ 1912 మాత్రమే మనం పే చేస్తే చాలు. మనకు కావాల్సిన 1000 లాట్స్ వచ్చేసి మనకు ఈ షేర్స్ అయితే రావడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ మీరు పర్చేస్ చేసేటప్పుడు ఏ స్టాక్ అయినా పర్చేస్ చేసేటప్పుడు మీరు పైన ఇంట్రాడే, ఓవర్‌నైట్, జీటీటీ అని కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ మనం ఎంటీఎఫ్ అనేది ఆప్షన్ సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలి. ఇంకా ఇంకా కొన్ని స్టాక్స్ గురించి అయితే మనం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ అయితే చూస్తున్నాను. రిలయన్స్ నేను టైప్ చేయగానే మీకు రిలయన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి రిలయన్స్ వచ్చేసి మనకు 3.7 టైమ్స్ అయితే మనకు మార్జిన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ చూస్తే మనకు 3.7 టైమ్స్. అలాగే నిఫ్టీ బీసీ ఈటీఎఫ్స్‌లో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవచ్చు. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీని యూజ్ చేసుకొని. నిఫ్టీ బేస్‌ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే 4 టైమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నిఫ్టీ బేస్‌ని. ఈ విధంగా మనం ఏదైతే స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నామో, మనం ఎంటీఎఫ్‌ని యూజ్ చేసుకొని మనం సో, నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే మనకు ఇక్కడ ఇక్కడ ఏదైతే అవైలబుల్ ఉందో దాని ప్రకారంగా మనం మార్జిన్ అయితే మనం పొందొచ్చనమాట.
క్లియర్. సో ఇదండి వీడియో. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతవరకు ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయలేదో కింద డిస్క్రిప్షన్‌లో మీకు డీమ్యాట్ అకౌంట్ లింక్ అయితే ఉంటుంది. సో లింక్‌ని యూజ్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు. సో థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.